ఎండు రొయ్యల కూర. ముందుగా ఎండు రొయ్యలన్నీ ఇట్లా తలకాయలు వేరు చేసి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని ముందుగా వేడి పెనంలో వేసి ఎంచుకోవాలి. బాగా వేడెక్కిన పెనంలో బాగా వేయించుకోవాలి. ఎర్రగా నీళ్ళు కాబెడుతున్నాము. ఇవి వేయించిన తర్వాత ఈ నీళ్ళల్లో వేసుకోవాలి 5 నిమిషాలు. బాగా ఎంచుకున్న రొయ్యలు వేడి నీటిలో వేయాలి. బాగా కాగబెట్టుకోండి. వేడి నీటిలో వేసి 15 నిమిషాలు బాగా క్లీన్ అయిపోతుంది. దానిలో మీద ఉండే డస్ట్ అంతా పోతుంది. అదే పెనంలో అట్లా ఆఫ్ అయినప్పుడు మళ్ళీ పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది వెరైటీ ఆయిల్ మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఇది ఆవాలు మామిడి దూరం పోతాడు. ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, రొయ్యలు నాన్ వెజ్ కాదు, శనివారం అని తినచ్చు. అంతే, గుడ్డు నాన్ వెజ్ ఏమన్నా మళ్ళీ రొయ్యలు చేసినారు. మన తెల్ల ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు బాగా మెత్తగా గుజ్జులాగా కావాలి. బాగా వేయగల కాస్త పసుపు, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకోండి. అది కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, చింతపండు పిసికి గుజ్జు తీసి పెట్టుకోవాలి. వేసుకోవాలి. వేయించి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. రొయ్యలు దీంట్లోకి వేయాలి. వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. రైస్లోకి అయితే కొంచెం నీళ్ళగా ఉండాల. చపాతీలోకి కాబట్టి కొంచెం గుజ్జుగా చేసుకుంటాను నేను చపాతీలోకి. ఇది అంతే, రొయ్యల కూర రెడీ. ఎండు రొయ్యల కూర రెడీ. చపాతీలోకి, అన్నంలోకి, రోటీలోకి మీరు ట్రై చేయండి ఒకసారి.